ముందుగా శ్రీనివాస్ గారు ఏంటి బొజ్జ శ్రీనివాస్ మీ దగ్గరికి వస్తాం. ఏంటి ఇంత సక్సెస్ అయింది, 2 రోజుల పాటు సక్సెస్ఫుల్గా గ్లోబల్ సమ్మిట్ నిర్వహించారు. ఏదైతే దావోస్లో నిర్వహిస్తారో సదస్సు దాన్ని తలదన్నెలా ఈరోజు తెలంగాణలో ఈ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ అయింది. దీనిపైన ఈరోజు మీ పార్టీకి చెందిన వాళ్ళందరూ కూడా విమర్శలు చేస్తున్నారు. అంటే చూసి తట్టుకోలేకపోతున్నారు అనుకోవాలా, లేక నిజంగానే ఈరోజు ఇదంతా కూడా గ్లోబల్ సమ్మిట్ కాదు, ఇదంతా ఒక రియల్ ఎస్టేట్ సమ్మిట్లా ఉంది అని చెప్తారా? మొట్టమొదట 60 వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి సోదరులు వేణుగోపాల్ గారికి, ఆచార్య గారికి, అట్లే పెద్దలు కోటేశ్వరరావు గారికి అందరు కూడా నమస్తే. నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటే మొట్టమొదటి నుంచి కూడా ఈ గ్లోబల్ సమ్మిట్ అనేది ఏదైతే నిర్వహించేటువంటి ప్రయత్నం చేసిండ్రో దాన్ని బీఆర్ఎస్ పార్టీ స్వాగతించింది, సమ్మతించింది. అందులో ఎట్లాంటి శశబిషలు లేవు. అయితే అంతకు ముందు వరకు ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యలతోనే అందరు విస్మయపోయిన సందర్భాలు ఉన్నాయి కదా. అప్పు ఉడతలేదు, ఈడ మేము లంకె బిందెలు ఉన్నాయి, ఏమో ఉన్నాయి అనుకొని వచ్చినాము, పైసలు లేవు, లేకపోతే మేము తప్పుకు పోతే దొంగోడు వచ్చిండు చెప్పులు ఎత్తుకుపోతాడు అన్నట్టు చూస్తుండ్రు. ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినటువంటి ముఖ్యమంత్రి గారు సడన్ గా ఒక అంతర్జాతీయ సదస్సు నిర్వహించాలి అంటే ఈ రియలైజ్డ్ ఇది కరెక్ట్ కాదు, మనం ఆ పోటీ ప్రపంచంలో ఉన్నాము, ఎవరితోని బేరీజ్ వేసుకున్నా, పక్క రాష్ట్రాలతోనే లేకపోతే గత పాలనతోని బేరీజ్ వేసుకున్నా కూడా తక్షణ అవసరాలు, తక్షణ కర్తవ్యాలతో పాటు ఒక దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి అనేటువంటి ఆలోచనకు వచ్చి ఒక మంచి ఆలోచన చేసినటువంటి సందర్భంగానే కాంగ్రెస్ పార్టీ చేసిన సందర్భంగానే మేము చూస్తున్నాం కూడా. అయితే ఆ సందర్భంగా వాళ్ళు బహుశా నాకు తెలిసి 200 కోట్ల రూపాయలు, 200 కోట్లు అని అనుకుంటున్నాను నేను, సబ్జెక్ట్ టు కరెక్షన్, 200 కోట్ల రూపాయల కరెక్షన్ కోట్ల రూపాయలు ఏర్పాటు చేసి వాళ్ళు మాట్లాడింది ఏంటంటే రైజింగ్ తెలంగాణ, ఇది అంతర్జాతీయ సదస్సు, దీంట్లో ఒక నాకు నచ్చిన అంశం ఏంటంటే తెలంగాణ పౌర సమాజానికి కూడా ముందే తెలియాలి అనేటువంటి దానికోసము అభిప్రాయ సేకరణ కూడా చేసినటువంటి సందర్భం ఉంది. నేను కూడా పార్టిసిపేట్ చేసిన దాంట్లో. అంటే హౌ టు ఎంపవర్, అంటే వాట్ ఆర్ ద ప్రియారిటీస్, empowering women, empowering youth and economic position of the state for the future 2047, $3 trillion ఎకానమీ అనేటువంటిది, మధ్యలో 2030కో ఎప్పుడుకో $1 trillion అని, ఇట్లా మంచి ఆలోచనతోని చేసిందే నిజంగా అనుకున్నారు అందరు. అయితే ఇంతవరకు మా పార్టీ నుంచి నాకైతే ఎవరు అనలేదు. ప్రధాన ప్రతిపక్షాన్ని ఆహ్వానించినటువంటి సందర్భం అయితే మరి నేను చూడలేదు. ప్రధానమంత్రి గారిని పిలిచారు, దాంతో పాటు బీజేపీ సభ్యులు భాగస్వామ్యం అయ్యిండ్రు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిచింది. ఇది గతంలో మీరు పిలిస్తే ఇక్కడే మీరు కాదండి శ్రీనివాస్ గారు, గతంలో పిలిచారు, గతంలో పిలిస్తే వెళ్ళారా? మీరు వెళ్ళలేదు కదా. గతంలో కూడా కొన్ని సమ్మిట్లు కావచ్చు నిర్వహించినప్పుడు రాజేష్ గారు, ఇప్పుడు వెళ్ళడం వెళ్ళకపోవడం అనేటువంటిది పెళ్లికి మనం చాలా మందిని పిలుస్తాం, అందరు రారు. అయితే పిలవడం అనేటువంటిది రివాజు, ఎవరిని పిలవాలి అనేటువంటిది అయితే రివాజు ఉంటది. సరే పిలవకపోతే ఇప్పుడు మనం ఎందుకు పిలవలేదు అని నిలదీసే పరిస్థితి ఏం లేదు. అయితే ఈ సందర్భంగా ఈ సమ్మిట్ లో అంతర్జాతీయ స్థాయి సదస్సు ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు చెప్పినటువంటి సంఖ్య ఏదైతే ఉందో దాంట్లో నేను ఏమంటున్నా శ్రీనివాస్ గారు ఇక్కడ ఒక పాయింట్, సరే శ్రీనివాస్ గారు ఒక పాయింట్, ఇక్కడ మీరే అన్నారు నేను ఈ గ్లోబల్ సమ్మిట్కి వెళ్ళాను అనేది. ఏమనిపించింది మీరు ఆ సమ్మిట్కి వెళ్ళిన తర్వాత? సర్కారు ఈరోజు మంచి గ్లోబల్ సమ్మిట్ కి బిఫోర్ ఒక ప్రజాభిప్రాయ సేకరణ చేసింది ప్రభుత్వం, దాంట్లో నేను కూడా పార్టిసిపేట్ చేసిన అంటున్నా. ఓకే ఓకే ఓకే. అయితే సరే ఏదో ప్రభుత్వము తెలంగాణ సమాజం ఎదగాలని ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, దాంట్లో పెద్ద ఇదేం లేదు. ఒకరు పోయిన తర్వాత ఇంకొకరు వస్తారు, ఇంకొకరు పోయిన కాదండి. మరి ఎందుకు మీరు ఒక రకంగా పాజిటివ్ గానే మాట్లాడుతున్నారు ఈ సమ్మిట్ పైన? మరి హరీష్ రావు గారు ఏంటి ఈరోజు అది సమ్మిట్? నేను మొత్తం మాట్లాడలేదు, హరీష్ రావు గారు మాట్లాడిన దాంతో నేను సంపూర్ణంగా ఏకీభవిస్తున్నా. అయితే వీళ్ళు చెప్పినటువంటి 2 రోజులలో సాధించినటువంటి ప్రగతి పట్ల, అంటే వాళ్ళు చెప్పినటువంటి అంకెల పట్ల, ఒకటి ఇదేమి ఇప్పుడే మెటీరియలైజ్ అవుతుందా, ఏది ఎంత మెటీరియలైజ్ అవుతుందా అనేటువంటి తెలియదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే అసలు 5,75,000 కోట్లు వాళ్ళు వచ్చిందని చెప్పుకుంటుంది నిజమేనా? అది వస్తే శ్వేతపత్రం విడుదల చేయాలి మా డిమాండ్. 2, 3 ఇది ఏంటంటే వీళ్ళు చెప్తున్నటువంటి దీంట్లో నేను అనుకుంటా ఎలక్ట్రానిక్స్ రంగంలో ఒక 2 కంపెనీలు చూసిన నేను, ఇంకెక్కడో ఒక 2 కంపెనీలు ఫారిన్ కంపెనీలు చూసినా కానీ మిగతా అన్ని కూడా నేషనల్ కంపెనీస్
అండ్ బ్యాలెన్స్ అంతా కూడా హైదరాబాద్ బేస్డ్ ఎనర్జీ కంపెనీస్ కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసే కంపెనీలు, అందులో మా వాళ్ళ కంపెనీలు కూడా కొన్ని ఉన్నాయి, అంటే మా బంధువుల కంపెనీలు కూడా అట్లా కొంత ఎనర్జీ ఆ సెక్టర్ లో కావచ్చు, లేకపోతే ఫార్మా రంగంలో కావచ్చు. వీళ్ళు మాట్లాడిన అంటే దానికి ఇంటర్నేషనల్ సమ్మిట్ అనే అంత ఎక్స్పోజర్ రాలేదు, దానికి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అవసరం లేదు. మామూలుగా ముఖ్యమంత్రి గారు కూడా పలానా కంపెనీలు అందరినీ పిలిచి సీఎంఓకి పిలిచి మాట్లాడి ఒప్పందాలు కూడా చేసుకున్న సందర్భాలు ఉండే కూడా. ఇప్పుడు మేము చేసినాం. మేము గత ప్రభుత్వ కాలంలో బంగారు తెలంగాణ అని, అంతకుముందు ప్రభుత్వం 2020 విజన్ అని, మేము 3.5 కోట్ల మేము చెప్తున్నాం ఈ ప్రభుత్వాన్ని కావాలంటే మేము డిమాండ్ చేస్తున్నాం. మా హయాంలో 3.5 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చినాయి, ప్రత్యక్షంగా పరోక్షంగా 20 లక్షల మందికి ఉపాధి కల్పన జరిగింది అని మేము చెప్తున్నాం. ఈ రోజు మీరు ఆ స్థాయిలో ఉండరా? ఆ పరిస్థితి లేదు. అందుకే అంటున్నారు అందరూ ఇది ఇంటర్నేషనల్ సదస్సు కాదు, కానీ ముఖ్యమంత్రి కాదండి. శ్రీనివాస్ గారు ఇక్కడ ఒక పాయింట్. శ్రీనివాస్ గారు, ఈరోజు ఆ సదస్సు నిర్వహించిన తర్వాత ముఖ్యమంత్రి గారిని మేధావులు, ఇటు వ్యాపారవేత్తలు, పెద్ద పెద్ద పారిశ్రామికులు చాలా మంది ప్రశంసలు కురిపించారండి ముఖ్యమంత్రి. మేమేమో తిట్టట్లేదు కదా, కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది అంటున్నా. కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్నటువంటి లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. వాళ్ళ అంచనాలు, తెలంగాణ ప్రజల అంచనాలు, లేకపోతే ప్రపంచ పటం పైన, ప్రపంచ యవనిక పైన తెలంగాణ కనిపించే విధంగా మేము చేస్తామన్నారు, అంతర్జాతీయ ప్రతినిధులను పిలుస్తామన్నారు. ఆ స్థాయిలో అంతర్జాతీయ పెట్టుబడులు రాలేదు అనేటువంటిది మా వాదన.